అగ్రి అన్వేషణ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకుందాం. అది ఏమిటంటే, మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు మన పంట పొలాల మీద పురుగులు తెగుళ్ళు వస్తుంటాయి. ఈ పురుగులని తెగుల్ని కంట్రోల్ చేయడానికి మనం 2 రకాల కెమికల్స్ వాడతాం. ఒకటి, మన కెమికల్ కొట్టగానే ఆ కెమికల్ పురుగు మీద పడిన వెంటనే ఆ పురుగు చనిపోతుంది. ఇంకొకటి, మనం కెమికల్ కొట్టగానే ఆ కెమికల్ మన మొక్క యొక్క అన్ని భాగాలకి వెళ్ళిపోతాయి. లైక్ మొక్క రూట్స్, వేర్ల దగ్గర నుంచి కాండం, కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు, ఇలా అన్ని భాగాలకి ఆ కెమికల్ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత ఆ పురుగు ఏ భాగం అయితే తింటుందో ఆ భాగంలో ఎలాగో కెమికల్ వెళ్ళిపోయింటుంది కాబట్టి దాని ద్వారా ఆ పురుగు చనిపోతుంది. ఇలా 2 రకాల కెమికల్స్ ఉంటాయి అన్నమాట. మనం ఈ 2 రకం కెమికల్స్ ద్వారా చాలా పెద్ద ఎఫెక్ట్ జరుగుతుంది అన్నమాట. అదేమిటంటే, ఆ పురుగుకి చంపడానికి మనం కెమికల్ వాడతాం. ఆ కెమికల్ అన్ని భాగాలు వెళ్ళిపోతుంది. అన్ని భాగాల్లో ఏదో ఒక భాగం మనం తినే భాగమై ఉంటుంది కాబట్టి ఆ భాగం తింటాం. అదే డోస్ కెమికల్ మనకు వస్తుంది. చిన్న జీవి కాబట్టి పురుగు, ఆ చిన్న జీవికి చిన్న డోస్ ఎక్కువైతే చనిపోతుంది. కానీ మనం పెద్ద ప్రాణం కాబట్టి ఆ చిన్న డోస్ మనకి ఏం కాదు. చిన్న డోస్ ఏం కాదు. అలాంటివి ఎక్కువ తిన్నప్పుడు మన శరీరంలో అది పేరుకుపోయి మన శరీరంలోని కణాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల క్యాన్సర్ వస్తుంది. కాబట్టి వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతులు ఎందుకు కెమికల్ వేసి తినాలి? కాబట్టి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి భూమి ఉంటుంది, 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ప్రతి మంగళవారం కానీ ప్రతి ఏదో ఒక రోజు మన వారాల్లో ఏదో ఒక రోజు సంతకు వెళ్ళి ఏమేమి కూరగాయలు కావాలో అన్నీ తీసుకువస్తారన్నమాట. అన్నీ ఎందుకు తీసుకొస్తారు? మనమే ఎందుకు పండించుకోకూడదు? మీకు 2, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటుంది కదా, మీరే లేకపోతే ఇంటి దగ్గరే ఉంటుంది కదా, ఇంటి దగ్గర ఎంతో కొంచెం పెట్టుకోండి. కెమికల్ లేకుండా పండించినవి తినండి. ఎందుకు బయటే తీసుకురావాలి? భూమి ఉన్నా కూడా, వ్యవసాయం చేస్తున్నా కూడా వేరే వాళ్ళు పండించింది తీసుకుంటాం. కాబట్టి ఇది మానేసి మనం పండించింది మనం తిందాం.